సో ఇంతకుముందు మనం ఎక్కడున్నామంటే మీ పేరు దగ్గర ఉన్నాం. అవును, అంటే ఇది ఊరికే ఒక్క నిమిషంలో చెప్పదగ్గదే, కానీ చెప్పడానికి పెద్ద ఏమీ లేదు అక్కడ. అంటే 2009 ఒకనొక పర్టికులర్ టైంలో, నాకు డేట్ కూడా గుర్తు, నవంబర్ 18, 19 ప్రాంతాల్లో పూర్తి మనస్సు ఖాళీ అయిన ఒక పీరియడ్. అంటే అప్పటి వరకు అంబిషన్స్ ఉన్నాయి, పరుగుంది, పోలికలు ఉన్నాయి, సాధించాలన్న తాపత్రయం ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి, ఎగ్జైట్మెంట్ ఉన్నది. సడన్గా ఆ ఎంక్వైరీ వల్ల ఒక స్తబ్దత ఏర్పడి ఒక శూన్యం ఏర్పడ్డది. ఇప్పుడు చిన్న గది నేను ఉండేది, చిన్న గది, ఏమీ లేవు ఆ గదిలో. ఈ ప్రపంచంలో ఉండే ఏ రిచెస్ లేవు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఉన్నది చూడగలిగితే చాలు, లేనిది వదిలేద్దాం. అట్లాంటి రకరకాల సంవేదనల నుంచి నాకు కలిగిన మొట్టమొదటి ప్రాక్టికల్ సంవేదన ఏంటంటే, నాకున్న అటాచ్మెంట్ నా పేరుతో. సో ఆ పేరుని ఆధారం చేసుకుని మనం చాలా పనులు చేస్తున్నాం. పేరు నిలబెట్టుకోవాలి, నా పేరు చరిత్ర నిలిచిపోవాలి, మా ఇంటి పేరు నిలబెట్టాలి, వాట్ ఎవర్ ఇట్ మే బి. అట్లాగే నీ పేరుని, అది నీది కాదని తెలిసిన ఎవరన్నా ఆ పేరుతో నిన్న ఒక బూతు తిడితే కోపం రావడం. అసలు ఈ పేరే వద్దు, గతంతో ఉన్న సంబంధం అంతా చెరిగిపోవాలి. పర్పస్లెస్గా పేరు కానీ దానికి ఒక పేరు పెట్టుకుందాం అనుకున్నప్పుడు, నా ఎదురుగా ఒక హిందూ పేపర్ ఉంటే అబ్సల్యూట్ థాట్లెస్గా చేసిన యాక్ట్ అది. ఇప్పుడు నేను చెయ్యొప్తున్నాను, ఇందులో థాట్ ఏమీ లేదు, మీరు తల ఒప్పుతున్నారు, పెద్ద థాట్ ప్రాసెస్ ఏం లేదు. అట్లా అక్కడే ఒక పెన్ ఉంటే 4 అక్షరాలు రౌండప్ చేస్తే దట్ బికేమ్ RISA. ఇట్ హ్యాస్ నో మీనింగ్. ఒకవేళ దాన్ని రిసా అంటే రిసా, తర్వాత తెలిసింది చేగువేర బైక్ పేరు లా పొడరిసా అని. ఆ తర్వాత లాటిన్లో రిసా అంటే ఒక చిన్న సున్నితమైన చిరునవ్వు అని. అట్లా తెలిసింది. బట్ నేను వాటిని ఆధారం చేసుకుని పెట్టింది కాదు, జస్ట్ ఊరికే రిసా. ఒకవేళ ఎవరన్నా అడిగితే అకారణంగా విరబూసిన పుష్పం యొక్క సుగంధం అది అని చెప్పడం అప్పుడు మొదలుపెట్టిన 2-3 years తర్వాత. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ హ్యాస్ ఎనీ మీనింగ్. ఎందుకంటే మనకి ఒక క్యూరియాసిటీ ఉంటే, ఏదో ఒక అర్థం చెప్పు అంటే జీవితానికి ప్రకృతి పరంగా ఎగ్జిస్టెన్షియల్గా నాకే పర్పస్ లేదు. అందుకని నేనేం చేయవలసిన అవసరం లేదు, నేను ఆనందంగానే ఉన్నాను. వచ్చిపోయే వాటి మీద నా ఆనంద స్థితి ఆధారపడు. దాన్ని ఓన్లీ అవసరం కోసమే ఉపయోగిస్తున్నా తప్ప దాని ద్వారా వచ్చే ఐడెంటిటీ అబద్ధం అని తెలుసుకున్నాను కాబట్టి ఇక దాంతో ఏ ప్రాబ్లం లేదు. అదే ఆ 2 పదాలు మనకు రకరకాలుగా పరిచయం. ఎవరు అడిగారు, మీరు క్రిస్టియనా, మదర్ తెరీసాలు రిసా ఉంది అని అడిగారు. నేను మీరు ఏమనుకుంటారో నాకే ఆసక్తి లేదు. నేనే అసలు ఏమనుకోలేదు దాని గురించి. ఎవరు ఏమనుకుంటే నాకేమి అట్లా. ఇట్ హ్యాస్ అంటే దాని వెనుక అసలు థాటే లేనప్పుడు హౌ కెన్ ఐ సే సంథింగ్ అబౌట్ ఇట్. అయినప్పటికీ చెప్పవలసి వస్తే నా మూల స్థితి ఈనాటికైనా ఆనాటికైనా మనం ఈ క్షణం నేను జీవించడం మీద పెద్ద రీజన్ ఏమీ లేదని నాకు అర్థమైంది అంతే. అట్లా మనం ఎంతసేపు ఉంటామో తెలీదు. ప్రతి క్షణం పరిపూర్ణంగా వర్తమానాన్ని ఆస్వాదిస్తే ఎప్పుడు మరణించినా సంపూర్ణంగా జీవించినట్టు లెక్క. అట్లా కాకుండా భవిష్యత్తు ఏదో బాగుందని ఆ ఊహలో హఠాత్తుగా మరణించామనుకో, మన డ్రీమ్ని రీచ్ కాకుండానే మరణించిన భావన కలుగుతుంది, ఒక చిన్న వ్యాఖ్యం ఏర్పడుతుంది మనసులో. సో ప్రస్తుతం అట్లాంటి భక్వాసులు ఏమీ లేవు. ఈ క్షణం ఇక్కడ ఉందాం, ఒకరినొకరు మోసం చేసుకోకుండా, ఒకరి సిద్ధాంతాలు ఒకరికి రుద్దుకోకుండా, జస్ట్ హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్ వరకు ఓకే. సిద్ధాంతం వచ్చిందా చెడిపోతుంది, వ్యాపారం వచ్చిందా చెడిపోతుంది, స్వార్థం వచ్చిందా చెడిపోతుంది. అప్పుడు వ్యత్యాసాలు వస్తాయి. మీరు వేరు, నేను వేరు. ఇతను ఒక గొప్ప లక్ష్యం ఉన్నవాడు, ఇతనికి మనం సహకరించాలి. ఇతని లక్ష్యంలో మొదట జాయిన్ అయింది నేను గొప్పవాడిని, అతను ఫస్ట్ గుర్తించింది మేమే. ఇదంతా వస్తుంది. అసలు గుర్తింపు అనే ఒక అబద్ధంలో పడనే వద్దు. ఆయన ఇంతకుముందు ఒక మంచి మాట అన్నారు, ఎవరేమనుకున్నా నేను సన్యాసం అనే విషయం మర్చిపోద్దాను. అయితే రీసా చాలా వీడియోస్లో చెప్పే మాటనే వాడు గురువు గారు కూడా చెప్పారు. సంస్థల గురించి చెప్పండి అంటే నేను కూడా కొట్టు ఒక దుకాణం పెడతా, నేను అదే పదం వాడతా. ఈయన ఎప్పుడు అలాగే అంటారు, అదే మాట ఆయన అన్నారు అన్నమాట. మొత్తం అంతా నాశనం చేశారు. అంటే ఆధ్యాత్మికతలకి సంస్థలకి ఏ సంబంధం లేదు, ఆకలికి సంస్థకి ఏ సంబంధం లేదు, నిద్రకి సంస్థకు ఏ సంబంధం లేదు. వాటి రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, వాటికి ఎవరి గైడెన్స్ అక్కర్లేదు. అది ఉంది,
జస్ట్ అది దానికి అడ్డొచ్చే వాటిని, దాన్ని డిస్టర్బ్ చేసే వాటిని తీసేస్తే సరిపోతుంది. అంతకుమించి అది ఎలా తీసేయాలన్నప్పుడు చిన్న డిస్కషన్ చేసుకుందాం. కానీ దానికి గురువు, శిష్యుడు, సంస్థ, లోగో, బ్యానరు, భవిష్యత్ కార్యక్రమాలు ఇవన్నీ అక్కర్లే. ఇదంతా అన్నెసెసరీ జార్గా. దాంట్లో ఇరికామనుకో అసలు విముక్తి లేదు. లిబరేషన్ మాట చాలా దూరం. ముందు ఆల్రెడీ చాలా కార్యక్రమాలు చేయవలసి ఉంది. చందా బుక్లు వస్తాయి, ఈగోలు వస్తాయి, హైరార్కీ వస్తుంది, ఆర్డర్ వస్తుంది, సీనియర్స్ వస్తారు, జూనియర్స్ వస్తారు, గురువు గారికి క్లోజ్ పీపుల్ కొందరు వస్తారు, అడ్వకేట్స్ వస్తారు. సో మెనీ థింగ్స్ హ్యాపెన్. దానివల్ల ఏ విషయం గురించి మనం అక్కడికి వెళ్తున్నామో అది 100% మరుగున పడుతుంది. కాకపోతే టైం పాస్ అవుతుంది, అంతవరకు క్లియర్. చాలా యాక్టివిటీస్ నడుస్తుంటాయి కాబట్టి టైం పాస్ అవుతుంది. మనకు అనిపిస్తుంది యాజ్ ఇఫ్ వీఆర్ డూయింగ్ సంథింగ్. యాక్చువల్లీ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. నీ బ్రెయిన్ని వాళ్ళ చేతులు పెట్టేసుకుంటారు. కానీ అది గుర్తిస్తే తప్ప తెలియదు. మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లోనే నాకు అంటే లివింగ్ ఇన్ ద ప్రెసెంట్ అనేది ఎంత కష్టమో అనిపించింది మీరు చెప్తే. ఒకసారి లేదు అసలు భాషలోనే ఇన్ రియాలిటీ ఆ భాషకు సంబంధించిన ఈ వర్బాటిమే ఉండదు అసలు. అంటే యూజువల్గా నా ఒక కామన్ మ్యాన్, ఒక సింపుల్ ఇండివిజువల్ నా రొటీన్లో నేను ఫ్యూచర్ థింకింగ్ చాలా చేస్తారు ఎవరైనా. బట్ ఫ్యూచర్ లేదైనా ఇన్ డూయింగ్ సో ఐఎమ్ యాక్చువల్లీ మిస్సింగ్ ద ప్రెసెంట్. అండ్ అదే ఇది చాలా కష్టం. అంటే ఏదో అలా ఉంటుంది, అది హ్యాపీనెస్ అన్నట్టు దానికోసం మనం వెళ్తున్నాం. కానీ ఇప్పుడు ఏమీ లేదు మేడం. ఒక్క పదం తీసేస్తే అసలు ఈ చర్చనే ఉండదు. జస్ట్ డ్రాప్ అంబిషన్ ఫ్రమ్ లైఫ్. ఉన్నది వర్తమానే. అప్పుడు అంబిషన్ వచ్చినందుకు భవిష్యత్తుకి ఇంపార్టెన్స్ ఏర్పడుతుంది. ఇఫ్ దెర్ ఈస్ నో అంబిషన్ ఇమ్మీడియట్గా వర్తమానం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక పెళ్ళికి వెళ్ళిన 3 hours మనకి అంబిషన్ ఏమి ఉండదు, అందుకే సెలబ్రేట్ చేసుకుంటాం. అక్కడ కూడా ఏదైనా పని ఉందనుకో వాడు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాడు? ఒకడు అన్నం పెడుతుంటాడో లేకపోతే ఒకడు తోరణాలు కడుతుంటాడు, వాడికి ఒక పని ఉంది, వాడికి ఒక లక్ష్యం ఉంది, పూజారికి ఒక అంబిషన్ ఉంది, అతను ఎందుకు ప్రజెంట్లో ఉంటాడు? సో అంబిషన్ అనేది మానవ జాతి ఉద్ధరణకి ఆర్థికంగా ప్రాపంచికంగా సహాయపడ్డప్పటికీ మానసిక క్షేత్రంలో అది కొట్టిన దెబ్బ చాలా పెద్దది. జీవితం అర్థమైందంటే అంబిషన్ అవసరం లేదని తెలుసుకోవడం. పని చేయడానికి అంబిషన్ లింక్ చేయక్కర్లే. నువ్వు జస్ట్ పని చేయడానికి సంస్థ అక్కర్లే, నువ్వు పని చేయడానికి నీకు ఐడెంటిటీ అక్కర్లే, ఏం అక్కర్లే. జస్ట్ నీ శరీరము నీ మనస్సు రెండు కలిస్తే అది పని అయింది అంతే. దట్స్ ఆల్. రెండోది, ప్రతి మనిషిలో ఒక పొటెన్షియల్ ఉంది. ఆ పొటెన్షియల్ని పరిపూర్ణంగా ఆవిష్కరించేటువంటి ఒక అవకాశాన్ని ఇస్తున్నాము. ఇప్పుడు ఈ ఇల్లు అక్కడో కూడా ఇక్కడో కూడా మినిమం ఇంత గ్యాప్ ఎందుకు ఉండాలో తెలుసా అంటే చాలామందికి తెలియకపోవచ్చు. జస్ట్ మన చేతులు గుద్దుకోవద్దంతే. దట్స్ ఆల్. అంతకుమించి వేరే పర్పస్ ఏం లేదు. అలాగని చేతులకు అందినంత దూరము ఉండకూడదు ఎక్కడో. సో అక్కడెక్కడే ఉండాలి, మనకు డిస్టర్బెన్స్ ఉండదు. అట్లా మన శరీరము మన మనస్సు దగ్గర కలిసి ఉండాలి ఎప్పుడు. అప్పుడప్పుడు చూపు పక్కకి వెళ్ళిందా మళ్ళీ వచ్చేసేయాలి. మనది కానీ వస్తువుని కానీ మనది కానీ వ్యక్తిని కానీ లేదా మనకు సంబంధం లేని ఆలోచనని కానీ సమాచారాన్ని కానీ పట్టుకున్నప్పుడు మిగిలింది వర్తమానమే, ఇంకంతకుమించి వేరేది లేదు. అందుకే రీసెంట్గా జరిగిన చాలా చర్చల్లో అంటే చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీస్ కలిశారు. ఒక్కటే దగ్గర వచ్చి ఆగింది. ఒకవేళ ఎన్లైటన్మెంట్ అయ్యింది అనుకో, నెక్స్ట్ ఏమిటంటే మిగిలింది నిష్కామ కర్మ అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు ఈ క్షణం ఇక్కడే ఉన్న అందరికి జ్ఞానోదయం అయింది. నెక్స్ట్ ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళి బట్టలు మడతేసుకోవాలా, గిన్నెలు కడుక్కోవాలా. పనులు మారవు, పనుల పట్ల వైఖరి మారుతుంది అంతే. ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చాము, ఇప్పుడు ఊరికే ఆ పనిలో ఒక ఆనందం ఉందని చేస్తూ పోతాం అంతే. బొకుజ్ అని ఒక జెన్ మాస్టర్ ఫేమస్ స్టేట్మెంట్ ఉంటుంది. మీరు ఎన్లైటెండ్ అంటే ఎస్ ఎన్లైటెండ్ అని చెప్తాడు. మరి ఎన్లైటన్మెంట్ ముందు ఏం చేశారు? మీరు ఏం చేసేవాళ్ళు అంటే ఫెచ్చింగ్ వెజిటబుల్స్, లేకపోతే చాపింగ్ వుడ్, కట్టెలు కొట్టేవాడిని, కూరగాయలు తెచ్చేవాడిని. మరి ఇప్పుడేం చేస్తున్నారు? ఫెచ్చింగ్ వెజిటబుల్స్ అండ్ చాపింగ్ వుడ్. మరి జ్ఞానోదయం అవ్వకముందు అదే చేస్తున్నారు, అయిన తర్వాత అదే చేస్తున్నారు. అంటే పని మారదయ్యా, పని పట్ల వైఖరి మారుతుంది అంతే. అంతకుముందు నా కర్మ కాబట్టి చేస్తున్నా, అందరు చూడాలని చేసేవాడిని. ఇప్పుడు ఆ పని నా జీవితానికి అవసరం కనుక పరిపూర్ణంగా చేస్తున్నాను.
తద్వారా ఆ పని, నేను, నా ఆలోచన వేరు కావు, ఒక్కటిగా కదులుతుంది. తద్వారా జీవించడము, శ్వాసించడము, పని చేయడం ఒక్కటే అని తెలిసిపోయింది. తద్వారా ధ్యానము చేయక్కర్లేదు, ధ్యానమే నీవై ఉన్నావు అని తెలుస్తుంది. చేస్తున్నావంటేనే ఏదో ఆపి చేయాలి. ఇది ఎట్లుందంటే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి శ్వాసించాలన్నట్టు ఉంటుంది. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. దానికి ఎవరు బ్రేక్ ఇస్తున్నారు, ఎవరు స్టార్ట్ చేస్తున్నారు, మళ్ళీ దాన్ని ఎవరు ఎండ్ చేస్తున్నారు, ఇదంతా వేరే వాళ్ళు ఇచ్చిన ఆలోచన. రియల్గా చూస్తే జస్ట్ నీ మనస్సు నీ కదలికతో ఉండటం మెడిటేటివ్నెస్ అంతే. దట్ డజంట్ మ్యాటర్ వాట్ యు డూ. అప్పుడు జంతువుకు మనిషికి ఉన్న చిన్న తేడా దగ్గర వచ్చి ఆగుతుంది. జంతువుకు విచక్షణ లేదు కాబట్టి అది మొక్కలను తొక్కుంటూ పోవచ్చు, లేదా పెండ రాసుకుంటూ పోవచ్చు, లేదా కొరుకొచ్చారు వాటెవర్. దాని మైండ్ దాని యొక్క కదలిక దగ్గరే ఉంది, స్టిల్ విచక్షణ లేదు. జస్ట్ మనిషి కనుక ఈ సమస్త శాస్త్రాలు మనకు బోధిస్తున్న అంశం నీ మైండ్ నీ శరీరంతో కలిసి ఉండని, కానీ విచక్షణ అంటే మైండ్ఫుల్గా చూడు, మొక్కలు దొక్కకు బట్ బాడీ మైండ్తో ఉండని, సామరస్యం చెడగొట్టకు బాడీ మైండ్తో ఉండని, దేనికోసం ఆశపడకు బాడీ మైండ్తో ఉండని, నీకు నచ్చిన పని చేసుకో బాడీ మైండ్తో ఉండని. ఇవన్నీ అర్థం చేయించడం కోసం రకరకాల సూత్రాలు, లేకపోతే శాస్త్రాలు, ఉపనిషత్తులు, ఇవన్నీ ఆధారం అంతే. అల్టిమేట్గా వచ్చేది అక్కడికే. సెన్స్ ఆఫ్ హ్యూమర్, వర్తమానం అంటే ఇప్పుడు ఆయన ఉన్నట్టు నిరంతరం నవ్విస్తూ చిన్నపిల్లలు ఎట్లుంటారో ఆ స్థితిలోకి రావలసిందే. గంభీరత ఉందా, దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం. లక్ష్యం ఉన్న చోటనే గంభీరత ఉంటుంది, లేదా రోగం ఉన్నప్పుడు గంభీరత ఉండొచ్చు, కానీ మనసుకి రోగం లేదు. మీరు ఇప్పుడే అన్నారు కదా చిన్నపిల్లాడు లాగా అని. కిందకి సీ ఆఫ్ చేయడానికి వెళ్ళాం కదా, ఒక మదర్ ఒక చిన్న పిల్లని ఎత్తుకొని వెళ్తుంది. మేము బాబా అది ఇది అంటున్నాం, మాట్లాడుతున్నాం, హలో చెప్తున్నాం, బాయ్ చెప్తున్నాం, అంతా అవుతుంది. బాబా ఆ పిల్లని చూసి రమ్మన్నారు, దగ్గరికి పిలిస్తే రాననింది. కానీ బాబా కారు కదులుతుంటే ఏడుస్తుంది. దగ్గరికి రా అంటే ఏదో కనెక్ట్ అయిపోయారు. కానీ అలాగని చెప్పేసి అమ్మను వదిలేసి బాబా దగ్గరికి వెళ్ళలేకపోతుంది. బాబా ఆల్రెడీ కారులో కూర్చున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతుంది. కానీ ఆయన వెళ్ళకూడదు, ఆయన ఇక్కడే ఉండాలి, పిల్ల ఆయనతో ఉండాలన్నట్టు ఏదో కనెక్ట్ అయిపోయారు అక్కడ. ఆల్రెడీ పిచ్చేడు పేడుస్తుంది ఆ పిల్ల. ఒక ఓల్డ్ బ్యూటిఫుల్ సేయింగ్ ఉంది, గోడ మీద రాసి పెట్టుకోవచ్చు, నీళ్ళలో ఎంతసేపు అయినా స్నానం చేయి, కానీ నీళ్ళని ఇంటికి తెచ్చుకో. అట్టనే ప్రపంచంలో ఉండు, కానీ ప్రపంచాన్ని ఇంటికి తెచ్చుకో. మనుషులతో ఉండు, మనుషుల్ని మోయకు. ఇంతే చేయవలసింది, దేన్ని వదిలిపెట్టక్కర్లే. ఇది అర్థం చేసుకుంటే సంసారంలో ఉన్నంత మోక్షానికి దారి ఎక్కడా లేదు. మీ అల్టిమేట్ కాన్సెప్ట్ ప్రకృతి ప్రపంచం. ఆ విభజన అదొక రెవల్యూషన్. అంటే నాకున్న ఎన్నో ప్రశ్నలకి స్పష్టమైన సమాధానాలు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు స్పష్టమైన సమాధానం పర్పస్ ఆఫ్ లైఫ్ దగ్గర ప్రకృతి ప్రపంచంలోనే దొరికింది. ఈనాటికి అదే రిలవెంట్గా ఉంది. ఎంతమందికి చెప్పినా వెంటనే కరెక్ట్ అంటుంది. అదేంది, ఇంతవరకు నా జీవిత పరమార్థం ఏందని ఏవో పనికిరాని ఫిలసాఫికల్ డిస్కషన్స్ నేను చాలా విన్నాను, నేను చాలా చేశాను. అది ఎప్పుడు లంక కుదురుతలేదు. అది జీవిత పరమార్థం అంటే వస్తువులు వద్దంటున్నారు, లేకపోతే బంధాలు వద్దంటున్నారు, మనకేదో గొప్ప కార్యక్రమం ఉందంటున్నారు. అట్లాంటప్పుడు దీన్ని వదిలేసి అటు పోవాల్సి వస్తుంది, లేదా దాన్ని వదిలేసి ఇటు పోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఏదో ఒక వైరుధ్యం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ప్రకృతి ప్రపంచం అని వచ్చిందో ఆ తర్వాత దాన్ని నేను ప్రాక్టికల్గా చూసినో కొన్ని గంటల్లో చాలా విషయాలు తెలిసినాయి. అప్పటి వరకు ఇది ఎట్లుంటుందంటే పాప్కార్న్ ఒక 10 minutes పొయ్యి మీద పెట్టిన తర్వాత పక్ 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 అని ఒకటేసారి అన్ని పేలుతాయి. అట్లా 6-7 సంవత్సరాల్లో నాకున్న ప్రశ్నలన్నీ 95% లేదా 100% దగ్గరగా అన్ని పాపప్ అయినాయి. అందులో నాకు ఫస్ట్ రివీల్ అయింది, ఓహో అసలు ఆధ్యాత్మికత ప్రాపంచిక విషయాలకు సంబంధించిన కాంటెక్స్ట్ కానే కాదు. ఇది ఫస్ట్ రెవల్యూషన్, వన్ ఆఫ్ ద ఫస్ట్ రెవల్యూషన్. దెర్ ఆర్ మెనీ ఫస్ట్ రెవల్యూషన్స్, లేదా అన్ని ఫస్ట్ రెవల్యూషన్స్ ఇట్లా చెప్పుకోవచ్చు. అంటే 1, 2, 3 సంఖ్య లేదు. తర్వాత అనిపించింది అసలు ప్రపంచంలో పర్పస్ ఉంది నాకు, ప్రకృతిలో అసలు ఎవరికి పర్పస్ లేదు. ప్రకృతిలో నేనెంతో, కుక్క అంతే, సామాజ్ ఎంతో, బాబా అంతే, అందరూ అంతే. ప్రకృతి నియమాలలో ఒక బ్రూటల్ సమానత్వం ఉంది. నాకు ఆకలి ఉంది, ఈమెకు ఆకలి ఉంది, నాకు మరణం ఉంది, ఈమెకు మరణం ఉంది. ప్రపంచంలోనే వ్యత్యాసాలు ఉన్నాయి.
సో మనిషి బాధపడడానికి కారణం ప్రాపంచిక విషయాలు తప్ప ప్రకృతి విషయాల్లో సర్వత్రా సమానత్వం ఉంది. నేను మా కన్నమని నిన్న మాట్లాడుకున్నట్టు ఉన్నదే కమ్యూనిజం, నిజమైన కమ్యూనిజం ఉంది. సర్వప్రాణి సమానం, సర్వప్రాణకోటి సమానం, సమత్వమే ఆత్మ ప్రమాణం. ఇది ప్రకృతి యొక్క మూలతత్వం. సో ఇప్పుడు కృష్ణ భగవాను భగవద్గీతను చెప్పింది ప్రకృతిని ఆధారం చేసుకుని తప్ప ప్రాపంచిక విషయాల గురించి కాదు. ప్రకృతి అంటే పూర్తి వ్యక్తిగతము, అస్తిత్వంతో సమన్వయం. ప్రపంచం అంటే వ్యక్తిగతమే కానీ అస్తిత్వంతో దూరము, ప్రపంచంతో సమన్వయం. ఇదొక్కటే వ్యత్యాసం. అట్లా ఒక ప్రబంధమే రాయొచ్చు, అన్ని విషయాలు రివీల్ అయినాయి. ఆ తర్వాత ఇప్పుడు ఏ సంశయం లేదు. నేను ప్రాక్టికల్గా చాలామందికి చిన్న చిన్నవి చేసి చూపిస్తే అప్పటి వరకు వాళ్ళకి ఎన్నో ఉన్న సందేహాలు టక్కన విడిపోవడం. మీరు షేక్ హ్యాండ్ నేను చెప్తాను. ఇప్పుడు ఇది చూడ్డానికి ఒక షేక్ హ్యాండ్, కానీ నేను నా షేక్ హ్యాండ్ ప్రకృతిది అంటే నేను మీ నుంచి ఏమి ఆశిస్తలేను అని. ఇదే షేక్ హ్యాండ్ ప్రపంచాన్ని నేను మీ నుంచి ఆశిస్తున్నాను. చూడ్డానికి సేమ్ ఉంది షేక్ హ్యాండ్, బట్ ద వెరీ ఇంటర్నల్ కోర్లో దాన్ని రివీల్ అవుతుంది, దాని సీడ్లో ఏముంది అసలు. అట్లా మనిషి నవ్వే ప్రతి నవ్వులో ప్రపంచం వాసన ఉంది. వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, వాడి నుంచి ఏదో ఆశిస్తున్నాడు, నిన్ను బోల్తా కొట్టిస్తున్నాడు, నిన్ను బురుడి కొట్టిస్తున్నాడు, మ్యానిపులేట్ చేయాలనుకుంటున్నాడు. వాడు వంగి వంగి పెట్టే దండాల్లో మోసం ఉంది. ప్రకృతిలో ఉంటే ఏముండదు అసలు. ఇట్ ఇస్ జస్ట్ లైక్ కుక్క షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు ఉంటుంది అది. సో అక్కడి నుంచి ఒక ధ్యాన పద్ధతి నేను చేసి చూసిన, అట్లీస్ట్ ఒక 1000 మందితో చేయించిన కూడా, ఊరికి చెప్పి మీకు వీలైతే చేయండి అని. ఇప్పుడు మన మైండ్లో ఒక ఛాయిస్ ఉంటుంది, ఆ ఛాయిస్ ప్రపంచంలోనే వచ్చింది. ప్రకృతిలో ఏ ఛాయిస్ లేదు. ఆకలి అనేది బ్రూటల్ రియాలిటీ, ఛాయిస్ ఏమి ఉండదు. నిద్ర బ్రూటల్ రియాలిటీ, ఛాయిస్ ఏమి ఉండదు. కానీ పదార్థంలో ఛాయిస్ వచ్చింది. సో ఇప్పుడు మనం అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తున్నాం, కానీ ఈ షేక్ హ్యాండ్స్ ఎందుకు గుర్తుండట్లేదు? ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? మీరు 1,00,000 మందికి షేక్ హ్యాండ్ ఇస్తాం, ఇది ఎందుకు రిజిస్టర్ అవ్వట్లేదు? ఎందుకంటే ఆ ఎదురుగున్న వ్యక్తిని అసలు మనం పట్టించుకోవడం. అదే చిరంజీవికి షేక్ హ్యాండ్ ఇచ్చాం, బాబాకి షేక్ హ్యాండ్ ఇచ్చాం, అది రిజిస్టర్ అవుతుంది. బికాజ్ దాని పట్ల మన మనసులో ఒక పూర్వపు ధారణ ఉంది. ఈ ప్రకృతి ప్రపంచం వచ్చిన రోజు ఆ మనసు ధ్వంసం అయిపోయింది, ఇప్పటికీ లేదు. ఇప్పుడు నేను ఎవరికి షేక్ హ్యాండ్ ఇచ్చినా సేమ్ ఉంటుంది అంతర్గత గౌరవం. చనువు అంటవా మారుతుంది. ఇప్పుడు నాకు మీ పట్ల ఎంత గౌరవం ఉందో మా అమ్మ పట్ల అంతే గౌరవం ఉంది, కానీ మా అమ్మతో ఎక్కువ చనువు ఉంది నాకు. మీతో నాకు చనువు లేదు, బాబా గారితో అసలు చనువు లేదు. సో చనువు అని దాని అభివ్యక్తి వేరే, కానీ అంతర్గతంగా గౌరవం మారన్నప్పుడు నీ యొక్క మనసు అఖండంగా ఎప్పుడు ఒక ప్రశాంత స్థితిలో, సమస్థితిలో, నిశ్చలత్వంలో ఉంటుంది అనేది అనుభవంగా తెలిసింది. సో ప్రకృతి ప్రపంచం అన్నది కొందరు ఇందులో ఏమంతా ఫిలసాఫికల్ కోషెంట్ లేదన్నారు. నేను ఉండొచ్చు, అది మీకు సంబంధించిన విషయం. నాకు అక్కడ ఉదాహరణకు రమణ మహర్షి అరుణాచలం ఉన్నాడు, ఇంతకంటే బెస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయంటే అది డజంట్ మ్యాటర్, అది ఆయనకు నచ్చింది, అయిపోయింది. సో ఇది డిబేట్ కోసమో లేకపోతే ఇదే బెస్ట్ సిద్ధాంతం అని చెప్పడానికి నాలో పుట్టలేదు. అది అసలు నన్ను లిబరేట్ చేయడానికి వచ్చిన ఒక ఆచరణాత్మకమైన ఆలోచనకి ద్వారం ఓపెన్ చేసింది. అక్కడితో నా పని పూర్తయిపోయింది. ఆ రోజుతో నా మనసు ఎండ్ అయింది. ఇప్పుడు ఏముంది, మాట్లాడితే మాట్లాడుతున్నా, నెక్స్ట్ కార్లో పోతే కార్లో పోతా, ఇంటికి వెళ్ళిన తర్వాత లైట్ ఉంటే పూల పార్కులో కాసేపు నీళ్లు పోస్తా, చీకటి అయితే కాసేపు వాకింగ్ చేస్తా, రాత్రి అయితే పడుకుంటా. ఇక్కడెక్కడ లక్ష్యం లేదు. ఇక్కడెక్కడ ఉన్నాయి లక్ష్యాలు, తాత్కాలిక లక్ష్యాలు అనంతంగా ఉన్నాయి, కానీ శాశ్వత లక్ష్యాలు ఒక్కటి లేదు. ఇవన్నీ రివీల్ అయినాయి కపుల్ ఆఫ్ డేస్లో. రకరకాలు నేను అనుకుంటున్న భవిష్యత్తులో ఒక బుక్ రాద్దాం, క్రోనలాజికల్ ఆర్డర్లో వాట్ హ్యాపెండ్ దట్ ఇన్ ఫ్యూ డేస్, ఇన్ ఫ్యూ నైట్స్. ఆలోచించడం లేదు. మొట్టమొదటిసారి పాప్కార్న్ లాగా తెలుస్తుంది, ఆచరించబడుతుంది, తెలుస్తుంది, ఆచరించబడుతుంది, తెలుస్తుంది, ఆచరించబడుతుంది. ఆలోచన లేదు, చింతపోయింది. ఏ విషయం గురించి ఆలోచన లేదు. ఆలోచించడం అంటే నెక్స్ట్ చేయడం ఉంది, లేదా ఆలోచించకుండా ఉండడం ఉంది అంతే. తద్వారా మనసు ఎప్పుడు హాయిగా, ప్రశాంతంగా, ఖాళీగా. ఇది ఏమంత పెద్ద విషయం కాదని కూడా తెలుస్తుంది. ఇంత గంభీరంగా థింక్ చేసేది కాదు, ఇట్లా వినేది కూడా కాదు. చిన్నపిల్లలు అట్లే ఉన్నారు, అట్లా ఉంటే అయిపోతుంది. సో అందుకని లాస్ట్ కొన్ని పదాల దగ్గరకు సాగింది అవగాహన అంతా. పోలిక తీసేయి, భేదభావం తీసేయి, తర్వాత పరచింతన తీసేయి, అసలు వేరే వాళ్ళ గురించి థింక్ చేయొద్దు. సహాయం చేయకపోతే థింక్ చేయడం ఏంటి అసలు? ఇప్పుడు చెడిపోయింది ఇది,
దీని గురించి ఆలోచిస్తూ పడుకోవడం ఏంటి నాన్ సెన్స్. ఏదో దాన్ని రిపేర్కి ఇవ్వు లేదా రిపేర్కి ఇవ్వకు. థింక్ చేయడం అన్నది వెరీ బ్యాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. థింక్ ఎవడు చేయాలి, ఇది రిపేర్ చేసేవాడు థింక్ చేయాలి అది ఎట్లా రిపేర్ చేయాలని, కానీ వేరేవాడు థింక్ చేయడానికి వీల్లేదు. అంతే. సో రీసా అన్న దానికి ఏ అర్థం లేదు. రెండోది, దానికి ఇప్పుడు నన్ను ఎవరో అన్నారు ఓషో గారు కాపీరైట్ చేయించినట్టు చేయించుకోండి. ఐ సెడ్ నో. అసలు కాపీరైట్ ఎక్కడిది, అసలు ఏ ఐడెంటిటీ వద్దు. ఎవరన్నా కావాలంటే పెట్టుకోండి పేరు, అసలు ఆ పేరు మీరు పెట్టుకోవద్దంటే తీసేసుకుంటే నాకు వద్దు. అది నేను ఆ పేర్లో ఇరుక్కొని లేను. ఇంకొక బుస్ అని పెట్టుకుంటా, ఏదో పేరు క్యాఫరట్ పడతా. దేనితోనూ అటాచ్మెంట్ లేదంటే దేనితో అటాచ్మెంట్ లేదని, కానీ అన్నిటితో సంబంధం ఉంది. ఒక్కొక్క దాంతో ఒక రకమైన, ఇప్పుడు ఫోన్తో ఒక రకమైన సంబంధం ఉంది. ప్రస్తుతం నాకు దాంతో ఒక వ్యవహారం ఉంది, ఒక అవసరం ఉంది. అందుకని సూర్యునితో సంబంధం ఉంది. సొంతం చేసుకోక్కర్లే, అనుభవించడానికి. ఇందాక నువ్వు ఏదో అంటున్నావు చూడు, అదే మార్నింగ్ అన్నావా? ఏదో ఏదో మీరు ఏకీభవించాలన్న అది 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 మాట్లాడదాం, అది మాట్లాడదు కానీ ఆగా డోంట్ గెట్ క్యారీడ్ అవే. మన ఇద్దరి మధ్య అన్నావు చూడు, అంటే కాదు అదే దండం పెట్టుకున్నప్పుడు ఏమన్నా కోరుకోవాలా లేదా అన్న ఇది ఉండేది. నిష్కామ ఆ కాంటెక్స్ట్ ఏంటి? ఐఎమ్ అనేబుల్ టు రీకాల్. సర్లేదు, ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో మాట్లాడగలిగింది అదే అదే అందులో ఐఎమ్ సేయింగ్, నువ్వు అన్నావు కదా మనం దేవుడిని అడగకుండానే అదే. సో ఇట్స్ లైక్ దిస్, నేను అదేంటది నువ్వేదో అన్నావు. మీరు మనం ఏదైనా అడిగా అనుకోండి, మీరు ఇప్పుడు శ్రీధర్ చాలా క్యాజువల్ గా నేను ఆయన ఫోన్ లో మాట్లాడుతుంటే ఇలా బాబా వస్తున్నారు మీరు వస్తారా అని మాట్లాడడం అంటే నేను వస్తే నేను చెప్తాను అంటే, సరే మీరు రీసాన్ కూడా అడగలేదు అమ్మా తను ఆయన చాలా బిజీగా ఉంటారు అంటే ఒక మెసేజ్ పెట్టండి చూద్దాం. శ్రీధర్ ఈలోపు ఆయనతో మాట్లాడుతుంటే మళ్ళీ ఒకసారి రిమైండ్ చేశారు రీసాకి చెప్పమని చెప్పండి అంటే, శ్రీధర్ అలా చూస్తున్నాడు అంటే మీ గురించే మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు. నేను అంత సింపుల్ గా ఆయన పిలుస్తున్నావు ఏంటి అని అంటే, ఎందుకంటే అలా డెస్టైన్ ఉంటే వస్తారు, లేకపోతే లేదు, ఇట్స్ ఓకే. వస్తే వచ్చారు, లేదంటే లేదు. వస్తే మంచిదే, రాకపోతే మనం వెళ్ళి కలుస్తాం ఎలాగో అన్న మాటని. మనం వెళ్ళి కలవడం అనేది కరెక్ట్, కానీ ఆర్ వి సో డిజర్వింగ్, ఆయన మన ఇంటికి ఎందుకు వస్తారు? ఆర్ వి సో డిజర్వింగ్ అంటే మీకు అలా ఎందుకు అనిపిస్తుంది? నాకు అలా ఏమనిపించదు. ఏది మనకుంటే అది వస్తుంది, రాకపోతే ఇట్స్ ఓకే. అంతే, అది కరెక్ట్ అప్రోచ్. అవును, దానికి మనం డిజర్వ్, మన దానికి మనకు అర్హులమా కాదనే డౌట్ నా మీద నాకు లేదు. మనకు అర్హత ఉంటే వస్తుంది, లేకపోతే లేదు, అంతే. ఎందుకు మీరు ప్రతిదానికి మీరే సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్ అంటారు కదా, ఇవి ఎందుకు మీకు అంత సెల్ఫ్ రోజు అవునవును. సి అదంతే, పిలిస్తే ఇప్పుడు ఏది ఎక్స్పెక్టేషన్ లేకపోతే బాగుంటుంది లైఫ్. ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచాను, మీరు వచ్చినా ఓకే, రాపోయినా ఓకే. మీరు వస్తే రమ్మని లేదు, రావద్దని లేదు. మనుషులం కాబట్టి కలవాలి, మనుషులం కాబట్టి మాట్లాడుకోవాలి, అంతే. రెండోది, ఒక చైనీస్ సూత్రం ఉంది, అది నేను పాటిస్తాను. అంటే అది వాళ్ళు చెప్పారని కాదు, అందులో సత్యం ఉంది. ఎప్పుడు కలిసినా మొదటి మీటింగ్ అనుకొని కలవాలి. రెండోది, ఇప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు చివరి మీటింగ్ అనుకునే వెళ్ళిపోవాలి. రేపు ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఏ క్లేశము ఉంచుకోకూడదు మనసులో, ఎవ్వరి గురించి ఆలోచించకూడదు. ఎప్పటికప్పుడు స్లేట్ తుడిపేసుకోవాలి. ఇప్పుడు మీ మీటింగ్ అంతా బాగా జరిగింది, టీ బాగుంది, బాబా గారు మంచి మాట్లాడారు, పాటలు పాడారు, మెట్లు దిగేలోపు మెట్ల గురించి ఏదైనా రిజిస్టర్ అవ్వాలి. ఇది వెళ్ళిపోయి ఆ స్లేట్ మీద ఒకటే ఉండాలి అభిప్రాయం, మెట్లు చాలా బాగున్నాయి. మళ్ళీ కార్ ఎక్కేలోపు కార్ జర్నీ బాగా జరిగింది, మళ్ళీ ట్రాఫిక్ వచ్చింది, ట్రాఫిక్ చాలా ఉంది ఈరోజు, ఇంటికి వెళ్ళి పడుకున్నావు, స్లేట్ అంతా క్లీన్ అయిపోయింది.
ఎవ్వరి గురించి ఏ ఒపీనియన్ జీవితకాలం క్యారీ చేయొద్దు. ఏ సందర్భాన్ని ఒక జ్ఞాపకంగా మార్చుకోవద్దు. మంచి జ్ఞాపకం మంచిది కాదు, చెడ్డ జ్ఞాపకం మంచిది కాదు, అసలు జ్ఞాపకమే మంచిది కాదు. సమాచారం ఉంటే జస్ట్ అవసరార్థం వాడుకుంటాం. ఇంట్లో పినాయిల్ వాడుకుంటాం. మన మనసులో ఉన్న ఇన్ఫర్మేషన్ని పినాయిల్ వాడుకున్నట్టు అప్పుడప్పుడు వాడుకోవాలంతే, అంతకుమించి ఏమీ లేదు. మీరు రాశారా, రీసా రాసిందని నాకు పంపించారా నాకు గుర్తులేదు. కోరిక ఉండడం, కోరిక జరగలేదని బాధపడినంత వరకు కోరిక ఉండడం తప్పులేదు. అంటే ఇప్పుడు బుద్ధుడు చెప్పిన దానికి నా జీవితంతో నేను పోల్చుకున్న నేను ఏకీభవించలేదు. బుద్ధుడు చెప్పాడు కదా, నేనేం ఒప్పుకోదలుచుకోలేదు. అలాగని ఏం డిస్రెస్పెక్ట్ లేదు. నేను తత్వ విచారణ చేసి నా జీవితాన్ని ఇంప్లై చేసుకున్నప్పుడు కోరికలో ఏ సమస్య లేదనిపించింది. ఇప్పుడు నాకు ఎవరెస్ట్ వెళ్ళాలన్న కోరిక ఉంది, కానీ అది బాధించే కోరిక కాదు, జస్ట్ ఒక థాట్గా మాత్రం. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ పాసిబిలిటీ ఐ మే గో ఆర్ ఐ మే నాట్ గో. ఇంత కూడా చింతించేది జీవితంలో. మరణించేటప్పుడు అదొక్కటి మిగిలిపోయి అటువంటిది ఏమీ లేదు. ఇప్పుడు సినిమా విషయంలో, సినిమా డబ్బులుంటే తీస్తాను, లేకపోతే తీయను, కానీ దాని గురించి బాధపడడం ఇంపాసిబుల్. అలాంటిది లేనే లేదు. ఇది మేబీ నా ఒక్కడికి సత్యమై ఉండొచ్చు, లేదా అర్థం చేసుకునే వాళ్ళకి కొందరు సత్యమై ఉండొచ్చు. బంధం లేదు. కోరిక ఉండడం తప్పు లేదు, లేకపోతే కూడా బాధపడడం అది బాగుంది సార్. నాకు నిజంగా బాగా నచ్చి, అంటే నేను ఏదైతే చెప్పలేకపోతున్నానో అది నా సంపూర్ణ జీవన విధానం నుంచి వచ్చిన మాట. అది ఊహించి బట్ చౌదరి గారు యోగా కంటే కబుర్లు ఎక్కువ నేను అట్లా మాట్లాడి లోపల స్ట్రెస్ అంతా రిలీవ్ అవుతారని వదిలే. చూడండి, ఆయన కష్టపడి ఏదో చేస్తుంటే మీరేం చేయట్లేదండి అట్లా ఆయన చూడండి చేస్తానే కబుర్లు చెప్పుకుంటున్నాడు. వాళ్ళు చేస్తారు కానీ కబుర్లు బాగా ఎక్కువ చెప్పుకుంటారు. ఆవిడ చాలా స్ట్రిక్ట్ హెడ్ మాస్టర్ ఏమో ఆవిడ. నేను ఎక్కడన్నా నెగిటివ్ గా చెప్పానా? మాకు నెగిటివ్ గానే అర్థమైంది మరి. వీళ్ళు ఇలానే బాగా కబుర్లు చెప్పుకుంటారు, కనెక్ట్ అవుతారు అని నా ఇంటెన్షన్. సో ఇక్కడ ఏంటంటే నేను చౌదరి గారితో కనెక్ట్ అయ్యాను. కాదు ఈ ఆవిడన్న ఆ స్టేట్మెంట్ లో నేను చౌదరి గారితో కనెక్ట్ అయ్యాను కాబట్టి ఆటోమేటిక్ గా అది కొంచెం బయాస్డ్ గా అయిపోయింది. అందులో నెగిటివిటీ బయటకు వస్తుంది. ఆయన చేయకుండా కబుర్లు చెప్పుకుంటున్నారేమో అనుకుంటున్నారు. చేసే తక్కువ కబుర్లు ఎక్కువ అనే అర్థంతో చెప్పారు ఆవిడ. చేసేదానికంటే అందులోనే ఆయన ఎక్కువ మాట్లాడి కాదండి ఆవిడ అది అనుకున్నా మాకు బాధ లేదు. ఇందాక మీరు అన్నారు చూడండి, నేను ఆర్ట్ వేస్తాను, బహుశా అది ఎలివేట్ అయిందేమో, పాడతాను, నేను గిన్నెలు కూడా అంతే శ్రద్ధగా కడుగుతాను. అది ఇంకా హైలైట్ కాలేదు. నేను అప్పటికి యూట్యూబ్ లో చెప్తూనే ఉన్నా. ఎంత బాగా చెప్తాను, వంట కూడా అంతే ఇష్టంగా చేస్తాను, ఏ పని చేసినా అంతే ఇష్టంగా చేస్తాను. నేను అదే అనుకున్నాను, ఇది కూడా మళ్ళీ ఇది కూడా నాకులాగే చెప్తున్నారండి. ఇప్పుడు ఇంకొకటి నేను ఇప్పుడు మీకు మాత్రమే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా, మీరు దీని గురించి ఆలోచించండి. ఇప్పుడు ఉపదేశసారంలో ఒక లైన్ ఉంటుంది, సత్యము ఇష్టాయిష్టాలకు అతీతము. అట్లనే శ్రద్ధ కూడా. ఊరికి దీని గురించి విచారణ చేయండి. ఆలోచన అంటే ఈ విచారణకి ఒక కీ ఉంది, అది ఉంటే విచారణ అవ్వదు. అది ఆ కీ ఏమిటి అంటే వ్యక్తి స్వార్థం మాని చూడాలి విషయం. విచారణకి అది ఫండమెంటల్. అంటే మీకు నచ్చినట్టు విచారణ చేయొద్దు. విచారణకు నచ్చడం నచ్చకపోవడానికి అతీతంగా. ఇప్పుడు సర్జన్ కనుక బాడీని టెస్ట్ చేసి ఇందులో ఒక రోగం ఉందని చెప్పడం నచ్చడం లేదు, నచ్చకపోవడం లేదు, ఉన్నది చెప్తున్నాడు. అట్లా ఇప్పుడు మనం ఈ కాంటెక్స్ట్ మీరు భాషపరంగా అన్నప్పటికీ నేను ఊరికే మనం ఆ ఫిలాసాఫికల్ డిస్కషన్లో ఉన్నాం కాబట్టి నేను ఎత్తి చూపుతున్న దాన్ని. ఇష్టము అయిష్టము లేకుండా పనిచేసే ఒక స్థితిలోకి వస్తే అప్పుడు ఎట్లా ఉంటుంది మన మనస్సు అనేది ఒకసారి ఊరికే చూడండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని పనులు ఇష్టంగా చేస్తున్నారు, అట్లా కాకుండా మీరు కొన్ని పనులు చేస్తున్నారు అంతే. సార్ కొన్ని పనులు చేయడం లేదు, ఇష్టము లేదు, అయిష్టం లేదు. ఇది చూడ్డానికి మెకానికల్గా అనిపిస్తుంది వినేవాళ్ళకి,
అంటే చాలాసార్లు ఈ కాన్వర్జేషన్ వచ్చినప్పుడు మరీ మెకానికల్ అయిపోతుందేమో అన్నారు. చేయకుండా నేను ఇట్ అపియర్స్ టు బి మెకానికల్ ఇన్ ద బిగినింగ్, బట్ రాను ఇట్ బికమ్స్ టోటలీ ఆర్గానిక్. మైండ్ పక్కకి జరుగుతుంది. దీని ముందర ఆయన అనేది కట్ అయిపోయింది ఏంటంటే, నేను చాలా వీడియోలో చెప్తున్నాను అంటూ కూడా శ్రద్ధగా కాదు, ఎవరు వింటలేదు కాదు, అది కాదు నేను అన్నది దాన్ని కూడా వైరల్ చేద్దాం. కాదు, చాలా వీడియోలో చెప్తున్నాను అంటూ కూడా నేను అదే శ్రద్ధగా అడుగుతున్నా. మీకు డౌట్ ఉంటే నన్ను పిలవండి, నేను అంటూ అడుగుతాను మీ ఇంటికి అని చెప్పినా కూడా ఒక్కరు పిలవడంలే. ఇప్పుడు ఇట్లా కాన్వర్జేషన్ పిలిచారు కదా, అట్లా నేను రియల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నది అంటే ఊరికి సరదా ఎక్స్పెక్టేషనే. ఎవరన్నా రేపు వచ్చేసేయండి మేమంతా బయటకు వెళ్తున్నాం, కిచెన్లో అంటుంది క్లీన్ చేసి మీరు బోర్లించుకోండి అంటే ఐ వుడ్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మ్యాన్. బాగా తెలియదు నాకు, బాగా తెలియదు శ్రద్ధగా అంటే రెండు బాగా. సో అదే అందుకే నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, లిసన్ మై నెక్స్ట్ క్వశ్చన్ నౌ ఈజ్, ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు చూడు, అంటే మై ప్యాషన్ బికేమ్ మై ప్రొఫెషన్ అని. అవును, ఓకే. సో మరి ప్రొఫెషన్ అంటే వర్క్, క్రియ, అన్ని క్రియలే కదా, అన్నా కూడా క్రియలే. సో నిష్కామ క్రియ అనేది ఎట్లా అయింది మరి అప్పుడు? అది కుదరదు. అది నిష్కామ కర్మ ఏం కాదు. నిష్కామ కర్మ నిరంతరము చేయబడదు. మనం ప్రపంచంలో నిష్కామ కర్మ చేయాలని ట్రై చేయనే వద్దు సార్. అది పూర్తి బిజినెస్గా చేద్దాం. దట్స్ వాట్ ద క్లారిటీ ఆఫ్ థాట్. ఇప్పుడు నేను 2 రోజుల క్రితం ఒక పెద్ద కంపెనీకి శాండ్ ఆర్ట్ పర్ఫామ్ చేశాను. కాన్వర్జేషన్ బిగినింగ్ నుంచి ప్రోగ్రామ్ అయిపోయి ఈ రోజు పొద్దున నా అకౌంట్లో డబ్బులు పడే వరకు బిజినెస్ కాన్వర్జేషనే ఉంది. వాళ్ళకి నేను ఎవరో తెలియదు కాబట్టి నేను నిష్కామ కర్మ అని పిచ్చివాగుడు వాగామనుకో వాడికి అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ క్లియర్గా నేను వాడిని అర్థం చేసుకుంటున్నా. సో ఎంతసేపు చేయాలి, ఇంత నా రెమ్యునరేషన్, ఇది నా మార్కెట్ ప్రైజు, ఇవి నాకు మీరు ఇవ్వాల్సిన సౌకర్యాలు, నేను ఇప్పుడు వస్తాను, ఇప్పుడు వెళతాను, ఈవెంట్ అయిపోయిన 24 hours మీరు మనీ నాకు పే చేయాలి, ఇదంతా మీకు ఓకేనా? క్లారిటీ. కానీ ఇప్పుడు నేను పూల మొక్కలు నాటుతున్నా, అక్కడ నిష్కామకర్మ చేస్తాను. సో ఎక్కువ ప్రపంచంతో అందుకే సంబంధం పెట్టుకోవట్లేదు. నిరంతరం ప్రొఫెషన్ అనుకోండి, నిష్కామకర్మకి ప్లేస్ ఎక్కడుంది? మనం వ్యక్తులతో నిష్కామకర్మ కుదరదు. నిష్కామకర్మ వ్యక్తిగతము, అస్తిత్వం. అది నువ్వు ఆర్గనైజేషన్ నిష్కామకర్మ చేస్తా అంటే కంపెనీలు మూతపడతాయి. అందుకని మీరు ఉద్యోగం చేస్తున్నారు, బిజినెస్గా చేయండి, ఉద్యోగం చేయండి. అది మీరు డబ్బు కోసం చేస్తున్నారు అంతే. అక్కడ ప్యాషన్ లేదు, ఏమీ లేదు, అంతా ఊరికి ఏదో టైంపాస్ చెప్తాము. సో బేసికల్లీ వీ డోంట్ నీడ్ ప్యాషన్. అస్సలు డబ్బు కోసం చేస్తున్నాం. ఇప్పుడు ఎవరన్నా ఒక కంపెనీ ఇలా చెప్పింది అనుకోండి, నిజంగా మీకు ప్యాషన్ ఉంది కాబట్టి రేపు నేను శాలరీ ఇవ్వము, బట్ మీ ప్యాషన్ అన్నారనికి ఎవడు పోడు. ట్రుత్ ఏంటంటే నేను డబ్బు కోసమే పర్ఫామ్ చేశాను, కానీ డబ్బు లేకపోయినా పర్ఫామ్ చేయాలి. అట్లనే డబ్బు రానినప్పుడు కూడా ఏదో ఒక పని ఉంచుకోవాలి మనం చేయడానికి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మనీ విచ్ ఈస్ అవర్ డ్రైవింగ్ ఫోర్స్ టు ఫర్ అవర్ యాక్షన్స్. అట్లేం లేదు, అట్లా అస్సలు లేదు. అట్లీస్ట్ నా విషయంలో అస్సలు లేదు. నేను పర్ఫార్మెన్స్ ఇంత శ్రద్ధ చేశాను, పూల పాటలు అంటే శ్రద్ధ, దానివల్ల ఏమొస్తుందో రాదో నాకు తెలియదు. ఐఎమ్ టోటలీ ఇంటూ ఇట్, అంతే. అక్కడితో అయిపోయింది. అట్లా 1 ఏళ్ళు గడిచిపోతుంది, చాలా ఇంకే ఉంది. నేను అంటున్నది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుడికి వెళ్ళాము, మనం ఏదో కోరుకోవాలా, లేదా నాకేంటి, నా అర్హత ఏంటి అనేది, నాకు ఏది కావాలి అనేది ఆయనకే తెలుసు కదా, ఆయనే ఇస్తాడు. ఉన్నది అనుభవించు ఫస్ట్. ఇది దానికి ఇప్పుడు దీనికి వేరే వాళ్ళు ఎవరే ఆఖర్లేదు. కోరిక అంటే ఉన్నదాన్ని విస్మరించడం అయిపోయింది ఆల్రెడీ. ఒకవేళ కోరింది వచ్చిన అది విస్మరించబడి ఇంకొకటి కోరుతుంది మనసు ఎప్పుడు కోరడంలో లీనమైంది. ఉన్నది అనుభవించేది ఎప్పుడు, ఉన్నదాన్ని ప్రతిదాన్ని అనుభవించేది ఎప్పుడు. అంటే ఎట్లా అంటే ఏది వస్తే తృప్తి. పోనీ అదన్నా డిక్లేర్ చేసి పేపర్ మీద రాద్దాం ఒకసారి. నేను చెప్తున్నా, కోరినంతసేపు తృప్తి ఉండదు. తృప్తి ఉందా, కోరిక ఉండదు, అంతే. ఇప్పుడు పోలిక లేకుండా కోరిక యొక్క స్వభావం ఎట్లుంటుంది ఆలోచించుకోవాల్సిన విషయం. ఒకవేళ ఏ పోలిక లేకపోతే కోరిక అస్తిత్వాన్నే ఉంటుంది, ప్రపంచాన్ని అయ్యి ఉండే అవకాశమే లేదు. ఒకవేళ మీరు అడవిలో ఉంటే ఆకలి గురించి ఎతుకుతారు తప్ప మంచి బట్టలు వేసుకుంటే బాగుండు అన్న థాట్ రాకపోవచ్చు. బికాస్ చూసేవాడు లేనప్పుడు అసలు ఈ సోహం మీద ఇంట్రెస్ట్ పోతుంది మీకు. ఒకవేళ నిజంగా
అసలు ప్రపంచంతో ఒకరికొకరు సంబంధం లేదు, 10 years కరోనా వచ్చింది బయటకు వెళ్ళారంటే, అసలు ఒకవేళ మీరు ఇంట్లో ఒక్కరే ఉంటే అసలు దుమ్ము పట్టిపోయి ఉంటాయి అంతే, ఎవ్వడు క్లీన్ చేయడు. అప్పుడు ఓన్లీ మీరు లిమిటెడ్ పని, మీరు భూమి మీద పుట్టింది దేనికో ఆ ఒక్క పని చేస్తారు, తింటారు, పడుకుంటారు, ఒక మూల చూసుకుంటారు, జస్ట్ ఎనర్జీ సేవ్ చేసుకుంటారు, మీ బట్టలు మీరు ఉత్తుకుంటారు, లేదా మీరు బట్టలే వేసుకోరు, అట్లాంటిదితో జరుగుతుంది. అది యాక్చువల్గా మీ రియల్ వర్క్. మిగతాదంతా మనం ఎవరెవరినో చూసి అట్లా అట్లా ఆవేశపడి పరిగెడుతున్నాం. ప్యారిస్ వెళ్తే ఇంకో రకంగా ఉంటుంది, అదే పల్లెటూరుకి వెళ్తే స్లో డౌన్ అవుతుంది వరకు, బికాస్ మనల్ని పరిగెత్తించే అంశాలు ఏమీ లేవు. అట్లా కాకుండా ఎగ్జిస్టెన్స్ నిష్కామ కర్మ అంటే మీరు ప్యారిస్లో ఉన్నప్పటికీ, అంగారగ్రహం మీద ఉన్న, ఊర్లో ఉన్న ఆ వర్క్ కొనసాగుతుంది. అది హెచ్చు తగ్గులు ఉండదు, ఇట్ కంటిన్యూస్. ఎగ్జాంపుల్, మీరు మొక్క నాటుతున్నారు అనుకోండి, మీరు ఏ దేశం వెళ్ళినా ఆ కార్యక్రమం అంతే. అది భూమి మారదు, మొక్క మారదు. మీరు చేసే పని మారదు, దాంట్లో పోలిక లేదు, దాంట్లో సాధించేది లేదు, కోల్పోయేది లేదు, దాంట్లో ఈగో లేదు. అది శ్వాసలాగా జీవితకాలం చేస్తున్నారు. మెచ్చుకున్నా చేశారు, వర్షం పడ్డా చేశారు, వర్షం రాకపోయినా చేశారు, జ్వరం వచ్చినా చేశారు, ఇంటికి బంధువులు వచ్చినా చేశారు, ఎవరో చచ్చిపోయినా చేశారు. శ్వాసతో సమానంగా ఉంటుందండి అది. ఇట్ ఈస్ బియాండ్ ఫిలాసఫీ. రెండోది, దట్ కెన్ నాట్ బి ప్రాక్టీస్డ్, అండ్ ఇట్ హ్యాపెన్స్ ఆర్ ఇట్ వోంట్ హ్యాపెన్. ఏదైనా ప్రాక్టీస్ చేయొచ్చు కానీ ఇవి ప్రాక్టీస్ చేయలేం. ఇట్లా ప్రశాంతతను ప్రాక్టీస్ చేయగలరా? ఎట్లా? అంతే. అది ఎప్పుడు వస్తుంది? రకరకాల విషయాల మధ్యన హార్మనీ వచ్చినప్పుడు అది పుడుతుంది. అందుకే సైకలాజికల్ అండర్స్టాండింగ్ మన అన్నిటికీ అడ్డు వస్తుంది ఒక్కటేనండి, మన మైండే. మైండ్ పక్కన పెడితే అంత బాగుంది, లేదా మైండ్లో ఉన్న మెమరీ పోతే అంత బాగుంది. మనం ఒకరు చూడగానే ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది, ఆ తర్వాత వాడిని చూసినప్పుడల్లా మైండ్ కొట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను నిన్ననే ఒక చిన్న కాన్వర్జేషన్ వచ్చింది. ఇప్పుడు సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, ఇట్లాంటి బాలయ్య బాబు గారి సినిమాలన్నీ మూలం ఏంటి? పగ, ప్రతీకారం, కక్ష. మెమరీ పోతే జస్ట్ మెమరీ లేదనుకోండి, పగ లేదు, ప్రతీకారం లేదు, ఏం లేదు. అప్పుడు అందరు ఇట్లా కూర్చుంటారు అంతే. మనం అంతే ఎందుకు కలిసాం ఇక్కడ? రెడ్డి ఏంటి అంటే తెలియదు రెడ్డి. నేనేనా నేను రెడ్డే. నేను చెప్పేది మెమరీల పరంగా. అదే సమరసింహారెడ్డి అనగానే అక్కడ వెనకాల మ్యూజిక్ వస్తుంటుంది. బాలయ్య బాబు యాక్షన్ లేకపోతే కష్టం కదా. అదే అదే ఏదో అనుకున్నా రెడ్డి, కత్తి తెచ్చాను మరి. అంతవరకు వచ్చి హఠాత్తుగా మెమరీ పోయింది అనుకో, మెమరీ పోగానే పగ పోయింది చూడండి. అంటే ఇట్స్ ప్యూర్ సైకలాజికల్ డ్రామా ఇది. అందుకని మైండ్ బారి నుంచి తప్పించుకోవడమే ఆధ్యాత్మికత, అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇఫ్ యూ హ్యావ్ నో మైండ్ ఇట్స్ వెరీ గుడ్ ఇన్ స్పిరిచువాలిటీ, ఇఫ్ యూ హ్యావ్ నో మైండ్ ఇట్స్ వెరీ బ్యాడ్ ఇన్ ద వరల్డ్. అందుకని ప్రపంచంలో మనసున్నవాడిగా ప్రవర్తించు. కొంత మనసుని హైరార్కీని అర్థం చేసుకో. ఎక్కువ తక్కువలు ఉన్నాయి, కులమతాలు ఉన్నాయి, వాటిని అర్థం చేసుకో. అక్కడ నువ్వు సమానత్వం అంటే కుదరదు. సమానత్వం కొందరి మధ్యన నువ్వు అనుభవం అవుతుంది. వెరీ రేర్లీ దట్ విల్ బికమ్ ఏ మ్యూచువల్ ఎక్స్పీరియన్స్. అదర్వైజ్ ఎగ్జిస్టెన్షియల్గా మనం సమానమే అని తెలుసుకొని చెప్పకుండా ఉండు. చెప్పడంతో భేదాలు వచ్చేస్తాయి. అట్లా ఏదేమైనా బాగుంది మనందరం ముచ్చట. సో మళ్ళీ కలుసుకుందాం వెరీ సూన్. త్వరలో ఉపదేశ సారం రాయడం పూర్తయింది. రమణ మహర్షుల వారి రచన. అంటే ఆయన విన్నది నిన్న ఒకటి విగ్రహారాధన గురించి నిన్న మీరు పబ్లిష్ చేయాలి. రమణ మహర్షి లేసి వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఒక మాట అసలు ఎంత బాగుందంటే, అసలు ఒక చిన్న విగ్రహారాధన కరెక్టే కాదా అని అదే విగ్రహారాధన వ్యతిరేకించి మహానుభావుడంత విగ్రహారాధకులు లేడు. అందరు విగ్రహారాధన చేస్తున్నారు. ఓన్లీ మనసు నుంచి బయటపడ్డవాడే ఏదో బట్టలు వేసుకుంటాడు అంతే. సమాజం ఉంది కాబట్టి ఆ మాత్రం అడ్డు, కానీ దాంట్లో బందీ అయి ఉండడము, దాన్ని ఆధారం చేసుకుని బాగుంది బట్టలు ఈరోజు బాగున్నాను అటువంటిది ఏమి ఉండదు. పరమహంస యోగానంద ఒకసారి రమణ మహర్షి దగ్గర వెళ్ళారు. వెళ్ళి ఒక ప్రశ్న వేసారు. వేసి స్వామి అవతల వాళ్ళతో ఎలా డీల్ చేయాలని అడిగారు. నిమిషం అయ్యాక అసలు అవతల వాళ్ళు ఎవరిని అవును, యోగానంద సైలెన్స్ అయిపోయాడు అంతే.
అంటే సూటి డైరెక్ట్ పాయింట్. అసలు ఇప్పుడు నిన్ననే నా బిడ్డతో కాన్వర్జేషన్ వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పా, ఎవడో నిన్ను చూసి ఏదో అన్నాడు లేదా ఇట్లా ముఖం పెట్టాడు అంటున్నావు కదా, నువ్వు చూడకపోతే ఇప్పుడు చూడు, నువ్వు అటుపక్క చూడు అంటే చూసింది అన్నాను, చూడకంతే. ఎదుటి వ్యక్తి అనే రైట్ నీకు లేదు, వాడు అనని, వాడి నాలుక వాడి ముక్కు వాడి ఇష్టం, మనం ఎవరో వద్దని చెప్పడానికి. చూడకుండే రైట్ ఉంది. సో ఫస్ట్ చూడకుండా ఉండు, తర్వాత చూసినా పట్టనట్టుండు, నెక్స్ట్ అల్టిమేట్ అయిపోయింది. అల్టిమేట్ అలాంటి స్థితి ఉంది. హాయిగా చూడడమే, ఏం కాదు. సినిమా తెర మీద చూసినట్టు చూడొచ్చు. కాబట్టి ప్రపంచంలో ఉన్నాము, ఈ భవబంధాల నుంచి మరీ మానసికంగా లంక దెంపుకుంటే తెగిన పతంగం అయ్యే అవకాశం ఉంది. అందుకని మధ్య మధ్యన కావాలని బురద అంటించుకో. అప్పుడప్పుడు ఏదో ఒక దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పనిచేసి అట్లా సాటిస్ఫైగా అంతర్గతంగా తెలుసుకో, ఏది ముఖ్యం కాదు. బట్ స్టిల్ ఊరికే చాలామంది ఫిలాసఫర్స్ ఈ విషయాన్ని అంగీకరించారు. అంటే మనం చదివితే తెలుస్తుంది, దే అండర్స్టూడ్ ఏది ఇంపార్టెంట్ కాదు, అయినప్పటికీ ఒక దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందరూ సమానం అన్నారు, అయినా ఒకటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇది ఊరికి వ్యవహారికంగా కాస్త మైండ్ని యాక్టివేట్ చేసుకోవడానికి అట్లాంటి పనులు పెట్టుకున్నారు. ఇప్పుడు నేను పుస్తక రచనని అట్లా పెట్టుకున్నా, లైఫ్ అంతా పని చేయడానికి, ఆలోచించడానికి, చేయగదిరియడానికి. సో పుస్తక రచన ఒక పద్ధతి. రాయకపోయినా ఏమవుతుంది, ప్రపంచంలో లేని విషయాలు నేనేం చెప్తున్నా, ఆల్రెడీ ఉన్నవి, అది రాసిన ఏమి కాదు, రాయకపోయినా ఇంకోటి నాకు రీసెంట్గా ఒక వ్యక్తి చాలా నోబెల్ థాట్ ఇచ్చాడు, మీరు కూడా ఆలోచించే వరకు నేను షేర్ చేసుకోండి. అసలు ఇప్పుడు వచ్చే సినిమాల్లో కొత్త పాటలు ఎందుకు కంపోజ్ చేస్తున్నారు, పాత పాటలో ఉన్న పాటని మళ్ళీ తిరిగి పెట్టుకుంటే అయిపోతుంది అన్నాడు. అసలు అనవసరం ఖర్చు తగ్గిపోతుంది అన్నాడు. ఆల్రెడీ కొన్ని వాడుతున్నారు కదా, అంటే చాలా పాటలు పాత ఉంటే తిరిగి పెట్టుకుంటే అయిపోతుంది, మళ్ళీ కొత్తగా పెట్టుకోలేదు. మీరు ఎప్పుడైనా, అంటే నాకు గుర్తులేదు, ప్రకృతిలో లేనిదేది మనలో లేదు, మనలో లేని అదేనా మీరు చెప్పారు? అట్లయినా చెప్పారా? అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా లేదా ప్రకృతి ప్రపంచం అనే కాంటెక్స్ట్లో నేను వాగినంత ఎవడు వాగుండడు. నాకు అంటే మీరు చెప్పారో లేదు గుర్తులేదు, నాకు నిజంగా గుర్తులేదు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నేను మీ దగ్గర నుంచి విన్నానేమో అనుకున్నా, అది నా ఫీలింగ్ చాలా, అంటే దాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను, బయట ఉన్నది ఏది లేదు. అందుకని మీరు ప్రకృతికే అది వర్తిస్తుంది. అదే ఇప్పుడు నీవు నేను ఒకటి, ఆకలి విషయంలో నీవు నేను ఒకటి కాదు, డబ్బు విషయంలో నీవు నేను ఒకటి, నిద్ర యొక్క మూలస్థితి సుషుప్తిలో. కానీ నీవు నేను ఒక్కటి కాదు శరీరం విషయంలో, నీవు నేను ఒక్కటి కాదు టాలెంట్ విషయంలో, నీవు నేను ఒక్కటి కాదు జ్ఞానం విషయంలో, నీవు నేను ఒక్కటి కాదు ఏ విషయంలో, ప్రకృతి విషయంలో మాత్రమే నీవు నేను ఒకటి. అక్కడ ఒక్క చోటనే అద్వైతం ఉంది. ప్రాపంచిక విషయంలో అద్వైతం పనికిరాదు. ఎవడైతే అద్వైతాన్ని ప్రపంచంలో చెప్తున్నాడో వాడు ఖచ్చితంగా అపజయం పాలు పొందవలసింది, అది అయ్యే పని కాదు. ద్వైతం అంటే రెండని, అద్వైతం అంటే రెండు కానిదని, ఒకటని కాదు. అద్వైతం రెండు కానిది, అందుకని చెప్పలే, ఒకటని చెప్పలే. 3 ఉంది, 4 ఉంది, 2 ఉంది, మళ్ళీ 4 సేమ్. ఏముంది, నీవు నేను ఒకటి, నీవు వేరే పరమాత్మ వేరే, కానీ ఇద్దరిలో ఉన్నది ఒకటి. నువ్వు పరమాత్మ ఒకటే, కానీ పరమాత్మ నీకంటే ఎక్కువ, ఇది ఒకటి. ఇట్లా విషయాన్ని రకరకాలుగా చెప్పి చూశారు. నువ్వు పరమాత్మ ఒకటి ఎట్లయితే, నువ్వు పరమాత్మలో ఉన్నది ఒకటే, కానీ పరమాత్మ నీకంటే గొప్పవాడే అని చెప్పింది ఒకటి. పరమాత్మ అట్లాంటిది ఏమి లేదు, ఏదైనా అంతర్గతంగా ఉన్నది అది ఒక్కటని చెప్పింది అద్వైతం. సో అద్వైతము చెప్పగానే సిద్ధాంతం అవుతుంది. ఇది శ్రద్ధగా వింటే తప్ప అర్థమయ్యే విషయం కాదు. అద్వైతము ఇప్పుడు లక్ష్మీరాజన్ గారు, ఆయన ఎవరున్నారు, పేరేంది, ఆయన అద్వైతం గురించి రీసెంట్గా చాలా మాట్లాడి చనిపోయారు. ఆయన పేరేంది నాన్న, ఎల్లం రాజు అని, ఆయన అద్వైతం గురించి చాలా మాట్లాడారు. అద్వైతము చెప్పగానే అద్వైతం అయిపోతుంది. ఎవరు చెప్తున్నాడు, నీకు చెప్తున్నాడు. నువ్వు చెప్తున్నావు అంటే ఇద్దరు కంటే 2 మనసులు ఉన్నాయి, తద్వారా ద్వైతం అవుతుంది. అద్వైతాన్ని చెప్పేవాడు ఇంకొక పద్ధతికి చెప్పి చూడొచ్చు. అదేంది, అద్వయ స్థితి అని ఇంకోటి. అద్వయం అంటే అద్వైతం అంటేనేమో
రెండు కానిదని. అద్వయం అంటేనేమో నాలో విభజన లేదని, అంటే నా మనసులో విభజన లేదని. ఇప్పుడు నేను అద్వైత సిద్ధాంతాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. దానికి ఈ చిన్న సూత్రం. ఇప్పుడు నా చేయి ఉంది, నా చేయిని ఇట్లా ముందు పెట్టాను, పెట్టి నా చేయిని చూస్తూ మీ అందరికి చెప్తున్నాను. ఇప్పుడు నా చేయికి నేను చెప్పాను అనుకోండి, ఎప్పుడన్నా మీ చేయికి మీరు కథ చెప్పారా? పోనీ ఎప్పుడన్నా హ్యావ్ ఎవర్స్ అంటే జస్ట్ చేయికి ఎప్పుడన్నా ఇంటి సమస్య చెప్పుకున్నారా? ఎందుకు చెప్పుకోరు చెప్పండి? బికాజ్ ఇట్ ఈస్ యూ. అద్వయము చెప్తే వర్కౌట్ అవుతుంది. నేను ఈ చెయ్యితో పాటు ఆ సమస్తాన్ని నాలో భాగం అనుకొని ఊరికే చెప్తున్నా అంతే. తద్వారా ఎవరు విన్నారు వినలేదన్న ఆలోచన లేదు, ఒకరికి అర్థం చేయించాలన్న భావన లేదు, ఒకరికి అర్థం ఎంత చెప్పినా వీడికి అర్థం కావట్లేదన్న కోపము లేదు. ఎందుకంటే ఉన్నది అద్వయము, నాకు అన్యముగా ఏది లేదన్న భావనలో అద్వైతం చెప్పినవాడు ధన్యుడు. అట్లా కాకుండా నేను ఎవరికో చెప్తున్నా, అద్వైతం చెప్పడానికి వెళుతున్న వాళ్ళందరికీ వచ్చేసిన ద్వైతం ఆల్రెడీ నువ్వు ఎప్పటికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ ప్రపంచంలో ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అద్వైతాన్ని మనం మాటలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్థితి. సో అద్వయం అన్నది పూర్తి ఏకాత్మ భావన అన్నది కేవలం జ్ఞానం మాత్రంగా అనుభవించవలసింది. దట్ కెన్ నాట్ బి ప్రూవ్డ్. నేను విశ్వము చందమామ అంతా ఒకటే, ఇట్ కెన్ నాట్ బి ప్రూవ్డ్. నీవు నేను ఒకటే, ఇట్ కెన్ నాట్ బి ప్రూవ్డ్. మనమంతా ఒక్కటే, మనందరిలో ఉన్నది ఒక్కటే. మనందరిలో కొట్టుకుంటున్న హృదయ స్పందన వెనుక ఆ నిద్రాణమై లేకపోతే మనకి కంటికి కనిపించిన అగోచరంగా ఉన్నటువంటి ఒకనొక ప్రాణశక్తి అంతా ఒకటే, కానీ ప్రూవ్ చేయాలి. మనందరి శ్వాస ఒక్కటే, కానీ ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఒక చిన్న ఫిలసాఫికల్ థాట్ ఇస్తే ఆలోచించండి. చాలామంది ఎవరైతే డిస్కషన్స్ ఉంటారో మైండ్ ఎండ్ చేసే చిన్న థాట్ ఇది. నెక్స్ట్ డిస్కషన్ ఉంటుంది. మీరు ఇప్పుడు శ్వాస వదులుతున్నారు, ఈ క్షణం ఆ శ్వాస వీళ్ళంతా పీలుస్తున్నారు, తద్వారా మిమ్మల్ని వాళ్ళు శ్వాసిస్తున్నట్టు. అట్లా వాళ్ళంతా శ్వాసిస్తున్నారు. ఆ శ్వాస వదిలితే నేను పీలుస్తున్నా, అట్లా మిమ్మల్ని నేను శ్వాసిస్తున్నట్టు. అట్లా సమస్త విశ్వాన్ని మీరు నిరంతరం శ్వాసిస్తున్నారు, అట్లాగే సమస్త విశ్వాన్ని మీరు నిరంతరం మీ నుంచి ఉద్వాసన కూడా చేస్తున్నారు. ఇది క్లియర్ కదా. ఇప్పుడు ఇందులో ఫిలాసఫీ ఏం లేదు, ఇట్స్ ట్రూ. మీరు వదిలే గాలి అతను పీలుస్తున్నారేమో, అతను రక్త సంబంధము కాదు. అందుకే నేను రక్త సంబంధం కంటే నాది చాలా ఉన్నతమైన బలమైన సంబంధం, నాది గాలి సంబంధం. అట్లా గాలి సంబంధం అన్న తర్వాత నాకు వసుదైక కుటుంబం అర్థమైంది. గాలి సంబంధం అయితే మనమంతో కుటుంబ సభ్యులు, రక్త సంబంధం అయితే మనం కాదు. అట్లా ఏదేమైనా మనసు ఒక కొలిక్కొచ్చి ఆగిపోయే వరకు అన్వేషణ అంతా. ఒక్కసారి ఆగిపోయింది అనుకోండి, ఇక చర్చ ఏమీ లేదు. దానికి మళ్ళీ ప్రూఫ్లు అక్కర్లే, రూఢిపరచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు నాకు అర్థమైంది నిజమా కాదా అని అడగవలసిన అవసరం లేదు. మీకు అర్థమైంది మీరు ఆచరిస్తున్నారు, అక్కడితో ఎండ్ ఆఫ్ ది స్టోరీ. మీకు అర్థమైంది, అది ఆచరణగా మారింది, జీవన విధానంగా మారింది. అది చర్చగా మారడం లేదు, ఆలోచనగానే జస్ట్ ఉండిపోలేదు. ఇదొక్కటే మనం ఎవరిలో అయినా చూడగలిగినటువంటి ఒక సైద్ధాంతికమైన లేదా ప్రాక్టికల్ అబ్జర్వేషన్. ఎవరైతే చెప్తున్నారో అది అతని జీవన విధానమా నమ్మొచ్చు. ఎవరైతే చెప్తున్నాడో అతని జీవన విధానం వేరుగా ఉందా, అతను పండితుడు. అట్లా మనం రూఢిపరచుకోవచ్చు. నాకు యూట్యూబ్లో మాట్లాడిన తర్వాతనే ఈ విషయాలు తెలిసాయి. అదర్వైజ్ నాకు తెలిసి ఉండేది కాదు. నేను చాలాసార్లు ఎవరు అష్టావక్ర సంహిత మీరు ఎర్లీ మార్నింగ్ చేసిన టాక్స్లో మీ వాయిస్ చాలా ప్రొఫౌండ్గా ఉందన్నప్పుడు నేను కూర్చొని విన్నాను ఒక అవుట్ సైడర్గా. నిజంగా గొంతు బాగానే ఉంది. రెండోది, అది నాది కాదు. అంటే ఆ గొంతు బాగుంటాం వెనుక నేను చేసిన శ్రమ ఏది లేదు కాబట్టి నేను క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. అది ఎగ్జిస్టెన్స్ది. తద్వారా ఒకవేళ ఎవరైనా మెచ్చుకుంటే ఎగ్జిస్టెన్స్ని మెచ్చుకోవాలి. ఒకరికి రంగు వస్తుంది, ఒకరికి మంచి బలం వస్తుంది, ఒకరికి మంచి బోన్ స్ట్రక్చర్ ఉంటుంది, ఒకరికి ఎక్కువ జుట్టు ఉంటుంది, ఒకరికి బుద్ధి ఉంటుంది, ఒకరికి గొంతు బాగుంటుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఇస్ ఆల్ ఎగ్జిస్టెన్షియల్. నేను సృష్టించలేదు, నేను దాన్ని ఆర్టికులేట్ చేయట్లేదు. అది ఎలా ఉందో అలా. అయితే ఒక్కటి, ఎవడైనా, ఇది మా మిత్రుడు చెప్పిన మాట, ఇప్పుడు నాకు అది ఎంత సత్యమో అనంతరమో అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ఎవరైతే వేరే వాళ్ళను ఒప్పించాలని చెప్తాడో వాడి గొంతు చెడిపోతుందిరా. ఎవడైతే ఉన్నది చెప్తాడో వాడి గొంతు వాడి బాగుంటుంది. ఇప్పుడు నేను ఊరికే మాట్లాడుతున్నాను. ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు చేంజ్ ఎనీబడి.
ఎవడి లోకంలో వాళ్ళు ఉండని, ఏమైనా కానీ నాకు సంబంధం లేదు. ఒక్కటి, నాకు ప్రత్యక్షంగా ఎక్కువసేపు ఉన్న వాళ్ళతో ప్రత్యక్ష సంబంధం ఉంది కనుక, చూపు కలుస్తుంది కనుక ఒక మాటని మాధ్యమంగా చేసుకొని ఏదో ఒడంబడికలు వస్తాయి. అదర్వైజ్ ఇజ్రాయెల్లో వాడు ఎట్టుపోతున్నాడు, పాలస్తీనాలో ఎట్టుపోతున్నాడు, తింబక్తులో ఉన్న మనుషులు ఎట్టుపోతున్నారు, బాలిలో ఉన్న వాళ్ళు ఎట్టుపోతున్నారు మనకు తెలియదు. సమస్త మానవ జాతిని అడ్రస్ చేయడం ఎవరి వల్ల కాదు. మనం ఊరికే ఫిలసాఫికల్గా అనుకోవచ్చు అందరు బాగుండాలి అట్లా. సో అందుకని ఈ విధంగా చూస్తే మనం అంత ఒక్కటి. నేను వదిలే గాలి మీరంతా పీలుస్తున్నారు ఈ క్షణం, రైట్ నౌ. అట్లాగే ఫ్యాన్ వదిలే గాలి కూడా మనంతా పీలుస్తున్నాం. అందుకని అది కూడా మన కుటుంబంలో భాగమే కాబట్టి అట్లా ఇట్స్ ఆల్ ఇంటర్ట్వైన్డ్. మనం జస్ట్ ప్రపంచంలో నాది నీది వచ్చి విభజన జరిగింది తప్ప దెర్ ఈజ్ నో ఏమంటారు డివిజన్. మనకి ఇంగ్లీష్ కొంత అధ్యయనం చేస్తే తెలుస్తుంది. మనం ఇండివిజువల్ అంటాం కదా, అది ఇండివిజబుల్ నుంచి వచ్చింది. నేను ఒక ఇండివిజువల్ అంటే అర్థం తెలుసా? నేను ఇండివిజబుల్ అని. దేని పట్ల ఇండివిజిబుల్? ఎంటైర్ ఎగ్జిస్టెన్స్తో నేను విభజించబడని వాడిని. అట్లా నేను ఇండివిజువల్గా ఉన్నాను. ఇండివిజువల్ అన్నది ఒక ప్యూర్ స్పిరిచువల్ టర్మ్. అది దాన్ని ప్రాపంచికంగా మార్చి నాశనం చేసేసిన వాళ్ళకి. ఇక్కడ ఆపేద్దాం. Sure. బాగుంది. సో ఐ విల్ ఎస్కేప్.